ఈరోజు మా కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి హై ప్రోటీన్ లడ్డు ఫ్రెండ్స్. ఈ హై ప్రోటీన్ లడ్డులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటి ఈ హై ప్రోటీన్ లడ్డుని సులువుగా ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసే ముందు ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎముకలకి, బ్రెయిన్కి, అలాగే రక్తశుద్ధికి అన్నీ చాలా ఉన్నాయి. అలాంటి ఈ రెసిపీని వీడియోలోకి వెళ్ళి చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన హై ప్రోటీన్ లడ్డూకి కావలసిన పదార్థాలు: ఒక అరకప్పు వరకు ఇక్కడ లావుగా ఉండే అటుకులని తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ రెసిపీ కోసం ఓట్స్ని వాడతారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నా దగ్గర ఓట్స్ అనేవి అవైలబుల్లో లేవు కాబట్టి నేను అటుకులని తీసుకుంటున్నాను. అటుకులను వాడి కూడా చేసుకోవచ్చు కాబట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే అలాంటి కప్పుతోనే ఒక అరకప్పు వరకు బాదం, ఒక అరకప్పు వరకు జీడిపప్పు, అరకప్పు వరకు అవిసె గింజలు అంటే ఫ్లక్స్ సీడ్స్ అంటారు కదా ఫ్రెండ్స్, అవి ఫ్లక్స్ సీడ్స్ని తీసుకోవాలి. అలాగే మరొక అరకప్పు వరకు పిస్తా పప్పుని తీసుకోవాలి. అలాగే మరొక అరకప్పు వరకు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. ఒక కప్పు వరకు ఇక్కడ పల్లీలను తీసుకోవాలి. పావు స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. ఇక్కడ మరొక పావు కప్పు వరకు ఇక్కడ కిస్మిస్ని తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు నువ్వులు. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మనం బెల్లాన్ని కానీ షుగర్ని కానీ వాడడం లేదు ఫ్రెండ్స్. స్వీట్నెస్ కోసం ప్యూర్ హనీని తీసుకుంటున్నాను. ఈ లడ్డూలో హనీ అనేది చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా హనీని తీసుకుంటే సరిపోతుంది. ఇది న్యాచురల్ ప్యూర్ హనీ. అలాగే ఫ్రెండ్స్, మరొక విషయం ఫ్రెండ్స్, నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. అలాగే మార్కెట్లో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. వాటిని తెచ్చుకుని చేసుకున్నారంటే ఈ డ్రై ఫ్రూట్స్తో కలిపి ఇందులో బెల్లాన్ని, షుగర్ని, అలాగే హనీని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో చాలా టైప్ ఆఫ్ బెర్రీస్ ఉంటాయి. ఆ బెర్రీస్ అనేవి న్యాచురల్గా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇందులో ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రోటీన్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలు అనేవి బాగా దూరగా లోపలి వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి. పల్లీలపై ఉండే పొట్టు అనేది చిటలాలి, అలా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. మనం ఈ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది పల్లీయే కాబట్టి పల్లీ ఎంత చక్కగా వేగితే దీని రుచి అనేది అంత బాగుంటుంది. పల్లీతో మనం బటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా చక్కగా పల్లీలు అనేవి వేగి పై ఉన్న పొట్టు అనేది ఏ విధంగా చిట్లిందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పల్లీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకుని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని, అలాగే బాదం పప్పుని, అలాగే పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను అరకప్పు క్వాంటిటీని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. మీరు కొద్దిగా క్వాంటిటీ పెంచి కూడా తీసుకోవచ్చు. అరకప్పు గుమ్మడి గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా చక్కగా బాదం పై ఉన్న పొట్టు చిట్లేలాగా వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవేవి మాడకుండా జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ బాగా చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3-4 నిమిషాలు వేయించుకుంటే బాగా వేగిపోతాయి. ఈ విధంగా 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోకూడదు ఫ్రెండ్స్, పల్లీలు సపరేట్గానే తీసుకోవాలి. ఇలా మరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి ముందుగా మనం తీసుకున్న అరకప్పు అటుకులు ఉన్నాయి కదా, అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. అటుకులు అనేవి ఈజీలీ అందరి దగ్గర అవైలబుల్లో ఉంటాయి కాబట్టి నేను అటుకులు వాడి ఈ రెసిపీని చేస్తున్నాను ఫ్రెండ్స్.
లేదు ఓట్స్ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అనుకునేవారు ఈ ప్లేస్లో ఓట్స్ని యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే మన అటుకులు అనేవి ఎంత చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి చూసారు కదా. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు అటుకులు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు ఇవన్నీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాం కాబట్టి ప్యాన్ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి. ఈ విధంగా ఒక్క 2 నిమిషాలు చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోకి ఈ విధంగా తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకోవాలి. అటుకుల క్వాంటిటీ కూడా పెంచి తీసుకోవచ్చు. నేను తీసుకున్న సేమ్ క్వాంటిటీలోనే చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు ఎక్కువ క్వాంటిటీలో లడ్డూలు కావాలనుకుంటే క్వాంటిటీని పెంచి తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులని అటుకులని వేయించి తీసుకున్నాం కదా, అవిసె గింజల్ని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి వేసుకుని అవిసె గింజలు అనేవి కలుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలి. ప్రతి గింజ లోపలి వరకు కూడా చక్కగా వేగేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే ప్యాన్ వేడి అనేది ప్రతి గింజకి ఈవెన్గా తగిలి బాగా చక్కగా వేగుతాయి అవిసె గింజలు అనేవి. ఈ విధంగా కలుపుకుంటూనే వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ లడ్డూలో హై ప్రోటీన్ ఉండడం వలన పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్స్. రోజుకు ఒక్క లడ్డు ఇచ్చారంటే పిల్లల ఎముకలు, బ్రెయిన్ అన్నీ షార్ప్గా పనిచేసి బాగా చక్కగా అన్ని యాక్టివిటీస్లో కూడా పిల్లలు ముందుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ప్యాకెట్స్ వైపు పరిగెట్టకుండా ఇలా హై ప్రోటీన్ లడ్డూస్ని ఇంట్లో ప్రిపేర్ చేసి రోజుకొకటి ఇస్తూ ఉండండి. ఈ విధంగా అవిసె గింజలు కూడా పూర్తిగా చక్కగా వేగిన తర్వాత అలా సేమ్ మనం ముందుగా అన్నీ తీసుకున్నాం కదా దాంట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న కిస్మిస్ ఉంది కదా, ఆ కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే కిస్మిస్ అనేది వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కానీ నేను లైట్గా కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కిస్మిస్ని ఒక్క నిమిషం పాటు కొద్దిగా వేడిగా అయ్యేలాగా వేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా కిస్మిస్ని కూడా ఇందులోకి సేమ్ మళ్ళీ మనం అన్నీ తీసుకున్న వాటిలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకుని అప్పుడు మన లడ్డు ప్రిపేర్ చేసుకుందాం, మన హై ప్రోటీన్ లడ్డు అనేది. ఇప్పుడు మనం ముందుగా వేయించి తీసుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో పల్లీలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పల్లీలపై ఉన్న పొట్టును రిమూవ్ చేసి తీసుకుందాం. యాక్చువల్గా అయితే పల్లిపై ఉన్న పొట్టు రిమూవ్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. పొట్టుతో సహా మనం బటర్ ప్రిపేర్ చేసుకుంటే కొద్దిగా థిక్ కలర్లో వస్తుందని నేను పొట్టుని రిమూవ్ చేస్తున్నాను. కానీ పొట్టుని తీయకుండా కూడా ఈ బటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా రుచిలో ఏ తేడా అనేది ఉండదు. ఇలా మొత్తం పొట్టుని రిమూవ్ చేసి తీసుకుందాం. ఈ వీడియోలో మనం పీనట్ బటర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ లడ్డుని మనం పూర్తిగా బటర్తోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం, పీనట్ బటర్తోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ విధంగా పూర్తిగా నేను పొట్టుని తీసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలపై ఉన్న పొట్టుని తీసుకుని పల్లీలను రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మొత్తం మనం తీసుకున్న పల్లీలన్నిటినీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని పల్సిస్తూ ఒక్కసారి కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా, ఒక్కసారి స్పూన్ పెట్టి ఈ విధంగా చూసుకుంటే కనుక మీరు పౌడర్ లాగా అయింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ మరొక్కసారి దీన్ని గ్రైండ్ చేయాలి. అలా ఆపుకుంటూ పూర్తిగా బటర్ లాగా మారి బటర్ స్ట్రక్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. రెండోసారి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక్క పించ్ అంటే చిటికెడంతా ఉప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేయడం వలన ఈ బటర్ రుచి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఉప్పుని యాడ్ చేసుకున్నాక మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది మన బటర్ అనేది. పీనట్ బటర్ అని దీన్ని అంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కోకో పౌడర్ని కానీ లేదంటే చాక్లెట్ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటే చాక్లెట్ పీనట్ బటర్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా పూర్తిగా గ్రైండ్ చేసుకున్నాక రెడీగా దీన్ని పక్కన పెట్టుకొని మన లడ్డు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా రెడీగా పక్కన పెట్టి పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి.
మన ప్రోటీన్ లడ్డు తయారు చేసుకోవడం కోసం. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి కదా. ఇలా చల్లారిపోయిన వాటిని కొద్దిగా ఈ విధంగా పెద్ద మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ పల్స్ ఇస్తూ మధ్యలో గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆపుకుంటూ. చూస్తున్నారు కదా, పూర్తిగా పొడిలాగా కాలేదు కదా. ఈ విధంగానే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇందులో మనం వాడిన నట్స్ అనేవి 2 ముక్కలుగా లేదా 3 ముక్కలుగా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి. మధ్యలో అవి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ లడ్డు అనేది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి పూర్తిగా పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ మిగతా ఉంది కదా ఫ్రెండ్స్, సగాన్ని కదా మనం గ్రైండ్ చేసుకున్నాం, మిగతా పొడిని మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్క పొడి ఉంది కదా, ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ లడ్డు మీరు ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఫ్రెండ్స్, ఖచ్చితంగా దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దాల్చిన చెక్క అనేది. ఇక్కడ నేను మా స్వీట్నెస్కి తగ్గట్టుగా ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు నేను హనీని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్వీట్నెస్ని ఇష్టపడే వాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే హనీ అనేది న్యాచురల్గా మనం న్యాచురల్ హనీని వాడుతున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఇందులో హనీ ఎక్కువగా తీసుకున్నా కూడా. ఇప్పుడు హనీని యాడ్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పీనట్ బటర్ని ఈ విధంగా తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిగతాది మరొక స్పూన్ వరకు ఉంటుంది బటర్ అనేది. 2 స్పూన్ల వరకు తీసుకుని పూర్తిగా ఇందులో కలిసేలాగా కలుపుకుందాం. పూర్తిగా ఒకసారి యాడ్ చేయకుండా ఇది కలుపుకుని లడ్డు అనేది అవుతుందో లేదో చూసాక అప్పుడు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిగిల్చుకున్నాం కదా. పూర్తిగా ఈ మిశ్రమంలో మనం రెడీ చేసుకున్న పీనట్ బటర్ని కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తాన్ని హనీని, దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేసుకున్నాం కదా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైనట్లయితే ఇక్కడ యాలకుల పొడిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే న్యాచురల్ ఫ్లేవర్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ యాలకుల పొడి అనేది ఏమీ వాడడం లేదు ఫ్రెండ్స్. ఇందులో మీరు చూస్తున్నట్లయితే పొడి నేను ఏ విధంగా చేసుకున్నానో చూస్తున్నారు కదా. బాదాం అలాగే మనం అందులో తీసుకున్న సీడ్స్ అనేవి మొత్తం చిన్న ముక్కలాగా కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగానే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక లడ్డు అనేది అవుతుందో లేదో నేను వీడియోలో చేసి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. లడ్డు అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, బాగానే అవుతుంది. మనం 2 స్పూన్లు తీసుకున్నా కూడా ఇలా అవుతున్నప్పటికీ కూడా మనకి మరొక స్పూనే మిగిలింది కాబట్టి ఆ 1 స్పూన్తో నేనేం చేసుకుంటాను ఫ్రెండ్స్, ఆ బటర్ అనేది ఎందులోకి కూడా మనకు యూజ్ అవ్వదు కాబట్టి 1 స్పూన్ మాత్రమే మిగిలింది కాబట్టి దేంట్లోకి మనం యూజ్ చేయలేము ఫ్రెండ్స్ ఈ బటర్ని. అందుకని నేను ఆ 1 స్పూన్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పూర్తిగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవాలి. బాగా రౌండ్గా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకుంటే చక్కగా లడ్డూలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మొత్తం లడ్డూలన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకుంటూ 1 బై 1 ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. చక్కగా ప్లేట్లోకి పెట్టుకుందాం. రోజుకొక్క లడ్డు మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళ శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఈ ఒక్క లడ్డుతోనే అందుతాయి ఫ్రెండ్స్. మీ పిల్లలు క్లాస్లో ఫస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. ఏ యాక్టివిటీస్లో అయినా కూడా బాగా బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. ఈ లడ్డుని రోజు తీసుకోవడం వలన పిల్లలైనా పెద్దలైనా సరే, ఓన్లీ పిల్లలకే పెట్టాలేమో అని ఆలోచించకండి, మనం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా లడ్డూలన్నీ చుట్టుకుంటే మన హై ప్రోటీన్ లడ్డు అనేది ఎంతో రుచిగా ఎంతో హైజీనిక్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న లడ్డూలు అనేవి ఒక 2-3 మంత్స్ వరకు కూడా చక్కగా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. 8 కంటైనర్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఏమీ కావు ఫ్రెండ్స్, ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఇలా చేసుకొని పిల్లలకి రోజు ఒకటి పెట్టామంటే వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అలాగే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి
మీకు టేస్ట్ అండ్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసి పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని తప్పకుండా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.